హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ డైలీ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్స్ ఏంటంటే మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీకి మటన్ ఎట్లా మ్యాగ్నేట్ చేసుకోవాలో చూద్దాం రండి. అది నేనే చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా చూసేయండి. నేను ఇక్కడైతే మటన్ అయితే 1 కేజీ అయితే తీసుకున్నానండి. 1 కేజీ మటన్కి బిర్యానీ హోల్ స్పైసెస్ అండి. మిరియాలు, ఇలాచి, స్టోన్ ఫ్లేవర్, మరాఠీ మొగ్గ, లవంగాలు, స్టార్ ఫ్లేవర్, బిర్యానీ ఆకులు, చెక్క, జాపత్రి అండి. షాజీరా అయితే ఇప్పుడైతే వేసుకోవద్దండి. బిర్యానీ రైస్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు అన్నీ అయితే కొద్దిగా అయితే నేను వేసుకుంటున్నానండి. హోల్ బిర్యానీ మసాలాలన్నీ ఇవ్వండి. మిరియాలు అయితే 1/2 టీ స్పూన్ అయితే వేసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు వేసుకున్నాం కదండి. మసాలాలన్నీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బ్రౌన్ ఆనియన్స్ అండి 1 కప్పు. 1 కప్ అయితే పెరుగు అండి. ఇవన్నీ ఫుల్ కప్ అయితే పెరుగు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే సాల్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్స్ అయితే కారం, మటన్ మసాలా అండి. ఇది మటన్ మసాలా అయితే 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ అండి. ఇది ఒక 5 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. ఇవ్వండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి బిర్యానీకి. ఇదిగోండి, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, ఒక 3 పచ్చిమిర్చి, ఒక చెక్క అయితే నిమ్మరసం అండి పిండుకుంటున్నానండి. గింజలు తీసేసుకుని రసం అయితే పిండుకుంటున్నాను. ఇదిగోండి, రసం అయితే వేసుకుని ఇప్పుడు బాగా అయితే మిక్స్ చేయాలండి. ఇదిగోండి, బాగా అయితే ఇది మిక్స్ బాగా చెయ్యాలండి. బాగాను కలపాలి. ఇదిగోండి, బాగా అయితే మటన్ అయితే మద్దన అయితే చేయాలండి. అప్పుడైతే మసాలాలన్నీ బాగా పడతాయండి. బాగా మిక్స్ చేయడం వల్ల. ఇదైతే ఒక 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందామండి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి మనకు బాగా మ్యాగ్నేషన్ అయితే అవుతుందండి. ఇప్పుడైతే రైస్ అయితే తీసుకుందామండి. 1 కేజీ బాస్మతి రైస్ అండి. 1 కేజీ మటన్కి 1 కేజీ రైస్ అండి. ఇదిగోండి, నేనైతే ఇండియన్ గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇవ్వండి, ఇక్కడైతే ఇది కడుక్కుందామండి. కడిగేసుకుని వాటర్ అయితే పోసుకుని నానబెట్టుకుందామండి ఒక 1/2 అవర్ అయితే. ఇవ్వండి, ఒక 1/2 అవర్ అయితే నానబెట్టుకుని ఇప్పుడు మటన్ అయితే ఉడికించుకుందామండి. 1/2 అవర్ అయిందండి మటన్ నానబెట్టి. ఇంకా టైం ఉంటే 1 అవర్ అయితే 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నేట్ చేసుకోండి. బాగా ఫ్లేవర్స్ అయితే అన్నీ పడతాయి. నాకు అంత టైం సరిపోదని ఒక 1/2 అవర్ అయితే పెట్టాను నేను ఫ్రిడ్జ్లో. ఇదిగోండి, తీసుకుని బాగా అయితే కలుపుకోండి. మటన్ అయితే బాగా కలుపుకుని ఇప్పుడైతే కుక్కర్లో అయితే వేసుకుందామండి. ఇదిగోండి, ఇక్కడ నేనైతే కుక్కర్ అయితే తీసుకున్నానండి. కుక్కర్లో అయితే మటన్ అయితే వేసుకుందామండి. ఇదిగోండి, మటన్ అయితే వేసుకుని ఇదిగోండి, మటన్ చూడండి మంచి కలర్లో బాగుందండి. మంచి అరోమా అయితే వస్తుందండి ఇందులోంచి మసాలాలో. ఇదిగోండి, ఇలాగ కలుపుకోనండి. ఇప్పుడైతే దీన్ని గ్యాస్ మీద అయితే పెట్టుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మటను. ఇదిగోండి, ఇప్పుడైతే దీన్ని అయితే గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ మీద అయితే పెట్టుకుందామండి. మగ్గించుకుందామండి. ఒక 5 మినిట్స్ అయితే మగ్గాలండి. ఇది బాగా మగ్గితే వాటర్ అనేది రిలీజ్ అవుద్దండి మటన్లోంచి. ఇదిగోండి, గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందామండి. దీన్ని అయితే గ్యాస్ వెలిగించుకుని ఉడికించుకుందామండి. పక్కన ఇది ఉడుకుతూ ఉంటుంది, పక్కన అయితే బిర్యానీకి రైస్ అయితే పెట్టేసుకుందామండి. రైస్ ఉడుకుతూ ఉంటుంది పక్కన. ఇదిగోండి, బిర్యానీకి రైస్ గిన్నె తీసుకునండి. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అదైతే 1 టేబుల్ స్పూన్ వేసుకునండి. ఇవి బిర్యానీ హోల్ స్పైసెస్ అండి. ఇందాక చూపించానుగా షాజీరా, చెక్క, లవంగా, స్టార్ ఫ్లవర్, జాపత్రి, మిరియాలు, స్టోన్ ఫ్లవర్ అవన్నీ వేసుకునండి. ఒక్కసారి అయితే వేయించుకుందామండి. ఒకసారి దీన్ని అయితే ఎలా వేయించడం వల్ల ఫ్లేవర్ అన్నింత దిగండి రైస్కి అయితే పడుతుందండి. ఇదిగోండి, ఇవన్నీ అయితే హోల్ స్పైసెస్ అయితే అన్నీ అయితే వేసుకుందామండి. ఇదిగోండి, షాజీరా అయితే ఇప్పుడు వేసుకోవాలండి. షాజీరా అయితే ఈ రైస్లో అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, ఒకసారి అయితే వేయించుకుందాం. వేయించుకొని ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటే అండి మంచి ఫ్లేవర్ అయితే పడుతుంది రైస్కి. ఇలా అయితే ఇదిగోండి, బాగా అయితే ఫ్రై చేసుకుందామండి. బాగా అయితే ఫ్రై చేసుకుని ఇందులో అయితే వాటర్ అయితే వేసుకుందామండి. 1 వంతుకి 4 వంతులు వాటర్ అయితే వేసుకోవాలండి. ఇవి నేనైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను.
ఒక వంతుకి 4 వంతుల వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే 1 కేజీ రైస్ తీసుకున్నానండి. దానికి 4 లీటర్లు అయితే వాటర్ అయితే వేసుకున్నానండి. ఇవ్వండి వాటరు. వాటర్ అయితే ఎక్కువ ఉండాలండి. ఎక్కువ ఉంటే అవి రైస్ అయితే బాగా ఉడుకుద్ది. తక్కువ ఉంటే మళ్ళీ రైస్ అయితే మెత్తగా అది వాటర్ కింద ఉంటదండి. ఇప్పుడైతే సాల్ట్ అండి. సాల్ట్ అయితే మనం ఎక్కువ వేసుకోవాలండి. సముద్రం నీళ్ళలాగా అయితే ఉప్పగా ఉండాలి. అప్పుడైతే రైస్‌కైతే పడుతుంది ఉప్పు. ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక్కసారి అయితే మటన్ అయితే ఒక్కసారి చూద్దామండి ఎంత ఉడికిందో. ఇదిగోండి. ఇదైతే ఉడుకుతా ఉందండి. చూడండి వాటర్ అయితే ఎలాగొస్తుందో మటన్ నుంచి. నాకు లేత మటన్ అండి ఇది. లేతగుండటం వల్ల వాటర్ అనేది బాగా వచ్చింది. చూడండి అదిగోండి. ఇందులో అయితే మటన్‌లో అయితే మనకు వాటర్ ఎయాల్సిన అవసరం ఉండదండి. నాకు లేతగా ఉందిగా మటన్ ఇంకా వాటర్ అనేది రిలీజ్ అవుతది ఇంకాను. ఒకవేళ మీకు ముద్ర మటన్ అయితే బొప్పాయి ముక్క ఉంటది కదండీ! పచ్చి బొప్పాయి ముక్క, చిన్న ముక్క వేసినా మనకి మటన్ అయితే తొందరగా అయితే ఉడికిపోతుందండి. లేత మటన్‌కి అయితే అవసరం లేదండి. ముద్ర మటన్‌కి అయితే కొంచెం ముక్క అయితే వేసుకుంటే బాగా తొందరగా అయితే ఉడికిపోద్దండి. ఇదిగోండి ఒక్కసారి అయితే కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని మగ్గించుకుందామండి. బాగా అయితే మగ్గించుకొని ఇదిగోండి చూడండి. ఇది మంచి అరోమా అయితే వస్తుందండి ఇందులో. నాకు మటన్ నుంచి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడైతే మూత ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకుందామండి. మూత అయితే పెట్టలేదండి. ఇదిగోండి మగ్గించుకుందామండి. ఇదిగోండి మూత తీసుకొని ఒక్కసారి అయితే మళ్ళీ కలుపుకుందామండి ఒకసారి. అడుగు పట్టకుండా చూసుకోవాలండి. అడుగు పడితే మళ్ళీ ఫ్లేవర్ అనేది మారిపోద్ది. మనకి అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉంటే అడుగు పట్టదండి. ఇదిగోండి ఇలా అయితే తిప్పుకుందామండి. ఒకసారి కలుపుకొని చూడండి వాటర్ అయితే ఎంత వచ్చిందో. ఇదిగోండి నేనైతే వాటర్ అయితే ఏం వేయట్లేదండి. ఇక్కడైతే వాటర్ వేయకుండా నాకు మటన్ అయితే ఉడికిపోతుందండి ఆ వాటర్‌తోనే. వాటర్ ఏస్తే మళ్ళీ వాటర్ కింద అయిపోతుందండి. మనకు మటన్‌కి అయితే ఎక్కువ వాటర్ అయితే పట్టదండి. ఇదిగో చూడండి ఉడికే కొద్దీ వాటర్ అన్నది ఇంకా ఇంకా వస్తుంది. అదిగోండి. ఇదిగోండి వాటర్ చూడండి. ఉడికే కొద్దీ వాటర్ అన్నది వచ్చేస్తది. ఒకసారి కలుపుకుందామండి ఒకసారి. ఒకసారి మొత్తం కలుపుకోనండి. ఇక నేనైతే 4 విజిల్స్ అయితే వేయించుతానండి. 4 విజిల్స్ అయితే సరిపోతాయి. లేత మటనే కదండీ! 4 విజిల్స్ అయితే సరిపోతుంది. అదే ముదరగా ఉంటే 8 విజిల్స్ అయితే వేయించుకోండి. 7, 8, 9 గాని. ఇక్కడైతే కుక్కర్ అయితే మూత అయితే పెట్టేస్తున్నానండి. ఇగోండి నేను ఇక్కడైతే 4 విజిల్స్ అయితే వేయించుకుంటానండి. లేత మటన్ కదండీ! 4 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇగోండి విజిల్ అయితే వేస్తుంది. ఇగోండి. రెండో విజిల్ అండి ఇది. 4 విజిల్స్ సరిపోతాయండి లేత మటన్‌కైతే. 3 గాని, 4 గానండి. మళ్ళీ ఎక్కువ విజిల్స్ వేయించినా చెదరైపోద్దండి మటను ముక్క అన్నది. ఇదిగోండి విజిల్స్ అయితే అయిపోయిందండి. గ్యాస్ అయితే కట్టేస్తున్నాను. ఓ పక్కనైతే బిర్యానీకి ఇవ్వండి రైస్‌కి వాటర్ అయితే మరిగిందండి. టేస్ట్ చూసుకోండి. ఉప్పు చూసుకొని ఉప్పగా ఉండేటట్టయితే చూసుకోండి వాటర్ అయితేని. అప్పుడైతే రైస్‌కైతే ఉప్పు అయితే పడుతుంది. ఉప్పు పట్టకపోతే మళ్ళీ బిర్యానీ రైస్‌కి చప్పగా అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నానండి. ఈ రైస్ అయితే ఇండియా గేట్ అండి. నాకు ఓల్డ్ రైస్ అండి ఇది. ఇదిగోండి. 1 కేజీ రైస్‌కైతే 1 కేజీ మటను సరిపోతుందండి అలా కరెక్ట్‌గా. ఇదిగోండి ఒక్కసారి అయితే తిప్పుకుందామండి. ఇదిగోండి తిప్పుకొని ఒకసారి అయితే మూత అయితే పెట్టేసుకుందామండి. ఉడుకుద్ది. ఇదిగోండి మూత అయితే పెట్టుకున్నాను. మూత పెట్టిన ఒక్కసారి అయితే తీద్దామండి. రైస్ ఎంతగా ఉడికిందో చూద్దామండి. రైస్ ఇదైతే మనకి 70% మాత్రమే ఉడకాలండి. ఇగో చూడండి రైస్ అయితే ఎక్కువ వాటర్ వేయడం వల్ల బాగా ఉడుకుతుంది. మనకు వాటర్ తక్కువ వేస్తే అండి అది చెమ్మ కింద రైస్ అయితే ఉండిపోద్దండి. మనం వాటర్ అయితే ఎక్కువ వేయాలండి బిర్యానీ రైస్‌కి. ఇగోండి ఒక్కసారి తిప్పుకొని రైసు ఎంత ఉడికిందో అయితే చూసుకుందామండి. ఇదిగోండి మనకి 70% అయిందనడానికి మనకి రైస్ అయితే విరగాలండి సాగకుండా. విరిగిందనుకోండి మనకది 70% అయినట్టండి. చూసుకుంటూ ఉండాలండి. 5 మినిట్స్‌కోసారి, 5 మినిట్స్‌కోసారి చూసుకుంటూ ఉంటే మనకి తెలిసిపోతుందండి. రైస్ ఉడకడం అన్నది. ఇక రైస్ అయితే ఉడికిపోయిందండి. నేనైతే జాలి గిన్నెలోకైతే తీసేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను మటన్ దమ్ ఆ గిన్నెకే పెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే తీసేసుకుని ఇదిగోండి ఇక్కడైతే మటన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మూత అయితే తీసుకొని చూద్దామండి. మటను ఎంతవరకు ఉడికిందో చూడండి. మంచి కలర్‌ఫుల్‌గా అయితే ఉందండి. ఇదిగోండి ఒక్కసారి అయితే కలుపుకుందామండి. చూడండి వాటర్ అయితే అస్సలు వేయలేదండి మటన్‌లో అయితే. చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో. మనకి మటన్‌లో అయితే వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఉండదండి. ఇదిగో చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో.
ఇప్పుడు దీన్నైతే గ్యాస్ మీద పెట్టుకునండి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని వాటర్ అన్నది ఎగరబెట్టుకుందామండి. ఇదిగోండి చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో. వాటర్ అస్సలు ఒక్క డ్రాప్ కూడా వేయలేదండి. ఇదిగోండి మటన్ ముక్క అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి. లేత మటన్ కదండి, లేత వల్ల త్వరగా అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో. ఇప్పుడు వాటర్ అయితే ఇంకొద్దిగా అయితే ఎగరబెట్టుకుందామండి. ఇదిగోండి వాటర్ అయితే ఎగిరిపోయిందండి. మొత్తం అయితే ఎగరబెట్టకూడదండి వాటరు, మళ్ళీ డ్రైగా అయితే అయిపోతుంది. ఇదిగోండి కొంచెం గ్రేవీ ఉండేటట్టు కట్టుకునండి. కొంచెం కర్రీ అయితే నేను బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇది బిర్యానీలోను వేయడానికి అయితే పనిచేస్తుందండి. ఇదిగోండి నేను గ్రేవీతోనే తీసుకుంటున్నానండి. ఇంకా బిర్యానీలో వాటర్ అయితే ఇంకేం వేయనండి. ఇంకా ఈ గ్రేవీతో అయితే ఉడికిపోతుందండి మొత్తం మనకి 100% బిర్యానీ అయితే. ఇదిగోండి ఇప్పుడైతే ఇది పక్కన అయితే పెట్టుకుందామండి. ఇప్పుడైతే బిర్యానీకి దమ్ అయితే పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఇక్కడైతే మటన్ మటన్ గ్రేవీ అయితే వేసేస్తున్నానండి. కింద లేయర్ అంతా సమానంగా అయితే పరుచుకోండి, దాన్ని సర్దండి సమానంగా వచ్చేటట్టు ఒక లేయర్ కింద వేయండి మటను. ఇదిగోండి వేసాం కదండి. ఇప్పుడైతే రైస్ ఉంది కదండి, ఉడికించిన రైస్ అదైతే వేసేసుకుందాం ఒక లేయరు. ఇదిగోండి లేయర్ బై లేయర్ అయితే వేసుకుందామండి రైసు అంత ఈవెన్గా అయితే. అప్పుడైతే మనకు అదైతే సమానంగా పరుచుకుంటుందండి రైసు. సమానంగా పరుచుకుని ఇదిగోండి చూడండి అయితే రైస్ అయితే వేసేసుకునండి. ఇదిగోండి రైస్ అయితే ఇలా వేసుకునండి లేయర్ కింద. ఇప్పుడైతే దీనికి రెండో లేయర్, ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఏమో మటన్ వేసుకున్నామండి, రెండో లేయర్ అయితే రైస్ అయితే వేసుకున్నామండి. ఇప్పుడైతే మూడో లేయర్లో అయితే మనం ఇందాక తీసుకున్నాం కదండి కర్రీ అయితే బౌల్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదైతే వేసేసుకుందామండి. ఇది ఇంకో లేయర్ కింద అయితే కర్రీ అయితే వేసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు దీని మీద బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందామండి. బ్రౌన్ ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకునండి. ఇప్పుడు ఉన్న కనమ రైస్ కూడా వేసేసుకుందామండి ఇప్పుడైతే. ఇదిగోండి ఇప్పుడు ఇంకో లేయర్ కింద అయితే రైస్ అయితే వేసుకుందామండి పైన. ఇదిగోండి రైస్ అయితే వేసేసుకొని మొత్తం అంతా సర్దుకోండి సమానంగా. ఇప్పుడైతే మళ్ళీ పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకునండి. ఇదిగోండి నేనైతే ఎక్కువైతే వేసానండి ఆనియన్స్. మళ్ళీ కొంచెం అయితే కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకునండి. ఇదిగోండి కొంచెం అయితే కొత్తిమీర, పుదీనా ఇదిగోండి వేసుకునండి. ఒక్క 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకుందామండి. ఇది నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యేనండి. ఇదిగోండి 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుని ఇవ్వండి. మంచి ఫ్లేవర్ అయితే బాగుంటుందండి నెయ్యి వేసుకుంటే. ఇవ్వండి వేసుకున్నప్పుడు అయితే మూత అయితే పెట్టుకుందామండి, దమ్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే. ఇదిగోండి చూడండి మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. ఇదిగోండి ఇప్పుడైతే మటన్ మూత అయితే పెట్టేసుకుందామండి, దమ్కి అయితే రెడీ చేద్దామండి. ఇదిగోండి ఇప్పుడు పక్కన పెనం గ్యాస్ వెలిగించుకునండి, పెనం పెట్టుకుని ఒక 5 నిమిషాలు హీట్ అవ్వనిచ్చండి. ఇప్పుడు దమ్ పెట్టిన గిన్నె అయితే ఇందులో పెట్టేసుకుందామండి. కింద పెనం పెట్టుకోవడం వల్ల అడుగు పట్టదండి. ఇదిగోండి దీని మీద అయితే బరువు అయితే పెట్టేసుకుందామండి. నేను ఇదిగో రాయి అయితే పెట్టుకున్నానండి. ఇంకా ఆవులైతే పెట్టిపోదండి, ఇంకా మైదా కట్ట ఏం పెట్టని అవసరం లేదండి. ఇలా దమ్ అయితే పెట్టేసుకుందామండి. దమ్ అయితే అయిపోయిందండి. 15 నిమిషాలు అయితే పెట్టుకున్నాను దమ్ము. ఇదిగోండి 15 నిమిషాలు అయిపోయి ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇచ్చండి. ఇప్పుడైతే ఇదిగోండి ఓపెన్ చేశాను బిర్యానీ అయితే. ఇదిగోండి రెడీ అయిపోయింది బిర్యానీ అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో బిర్యానీ, అసలు పువ్వులా పిచ్చుకుందండి రైస్ అయితే. చూడండి మెతుకు అంటకుండా వచ్చింది రైస్. ఇదిగోండి మంచి కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుందండి బిర్యానీ అయితే. సూపర్ ఉందండి టేస్ట్ అయితే. మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి, మంచి స్మెల్ అయితే. ఇదిగోండి మనకి 15 నిమిషాలు అయితే పెద్ద మంటలో పెట్టుకుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే పెద్ద మంటలో పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు అయితే చిన్న మంటలో పెట్టుకునండి, దమ్ అయితే పెట్టుకుని కట్టేసిన తర్వాత ఒక 20 నిమిషాలు అయితే అలా రెస్ట్ ఇచ్చేయండి దానికి. అప్పుడైతే ఓపెన్ చేయండి మూత. ఇదిగోండి అప్పుడు సెట్ అవుతుందండి అది. చూడండి నాకు ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే. ఇదిగోండి మంచి కలర్ఫుల్గా అయితే ఉందండి రైసు.
చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో. ఇగోండి మంచి ఫ్లేవర్ అయితే మంచి బాగా వస్తుందండి. రెడీ అండి మటన్ దమ్ బిర్యానీ. ఇప్పుడైతే ప్లేటింగ్ చేసుకుందామండి. ఇదిగోండి షేర్వా, పెరుగు చట్నీ, మటన్ బిర్యానీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.